హలో అండి. నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ కథా స్రవంతి. రంగనాయకమ్మ గారు రచించిన జానకి విముక్తి పార్ట్ 48. అక్కలు కోపాలతో వెళ్ళేప్పుడు చెప్పకుండా వెళ్ళిపోయారు. ఆ తర్వాత కూడా నెల్లాళ్లలో ఇంకో గొడవ జరిగింది. ఒక రోజున పెద్దక్క హడావిడిగా వచ్చి వాళ్ళ పెద్ద పిల్ల పెద్ద మనిషి అయిందని చెప్పి మేనమామ ఏవేవో తీసుకురావాలని ఒక లిస్టు ఇచ్చింది. ఇలాంటివేం చెయ్యనని చెప్పాగా అన్నాడు. ఇది మరీ బాగుంది, అన్నిటికీ తప్పించుకుంటావా అంది అక్క. ప్రభాకర్ మళ్ళీ మాట్లాడకుండా ఆ లిస్టు కాగితం 4 ముక్కలు చేసి అక్కడే పారేసి ఆ ముక్కలు తొక్కుకుంటూ వెళ్ళిపోయాడు. అక్క కాసేపు శోకించి నేనింక పుట్టింటికి గడప తొక్కితే ఒట్టు అని వెళ్ళిపోయింది. అంత శబదం పట్టిన మనిషి నెల తిరగకుండా ఎవరో ఒక అమ్మాయిని వెంట పెట్టుకుని వచ్చింది. ప్రభాకర్ చదువుకుంటూ ఉంటే ఆ అమ్మాయి నెమ్మదిగా ఆ గదిలోకి తక్కుతూ తారుతూ ప్రవేశించింది. ఏమండి, నాస్తికత్వం మీద పుస్తకాలు ఏమైనా ఉంటే ఇస్తారా? మీ అక్కయ్య గారిని అడిగితే మా తమ్ముడి దగ్గర ఉంటాయన్నారండి. మిమ్మల్ని అడిగి తీసుకుందామని వచ్చాను అంది. ప్రభాకర్ వెంటనే లేచి ఒక పుస్తకం తీసి ఇచ్చి, ఇది చదివారా చూడండి అన్నాడు. ఆ అమ్మాయి దాని వేపన్నా చూడకుండా గదంతా పరిశీలిస్తూ చేతిలో పుస్తకం గొట్టంలా చుట్టడం ప్రారంభించింది. ప్రభాకర్ వెంటనే అలా చెయ్యకండి, పుస్తకం నలిగిపోతుంది, పుస్తకాలు జాగ్రత్తగా ఉంచుకుంటాను నేను అన్నాడు. ఓసారి అలవాటైపోయిందండి అని పుస్తకం సాపు చేస్తూ నించుంది. ప్రభాకర్ ఒక నోట్బుక్ తీసి మీ పేరేమిటి అన్నాడు. ఎందుకండి? శశికళ అని నవ్వింది. 2-3 రోజుల్లో పుస్తకం ఇచ్చేయాలి, మీరు ఇవాళ తీసుకుంటున్నారని నోట్ చేసుకున్నాను. పుస్తకం చదివేప్పుడు పేజీలు వెనక్కి విరవకండి. ఏదన్నా పని మీద చదవడం ఆపి మధ్యలో లేస్తే పుస్తకం బోర్లా పెట్టకండి, కుట్లు సాగిపోతాయి. చిన్న కాగితం ముక్క అడ్డం పెట్టి మూసేయండి, లేకపోతే పేజీ నెంబర్ గుర్తుపెట్టుకోండి. అంతేగాని పుస్తకం మడిచి పెట్టకండి అంటూ ఎలా ఎలా చెయ్యకూడదో అవన్నీ ఒక పుస్తకం పట్టుకుని చేసి చూపించాడు. అతని మాటలు వింటూ శశికళ తెల్లబోయింది. అలాగేనండి అలాగేనండి అని అన్నిటికీ తల ఊపి నవలలు ఏమన్నా ఉంటే ఇంకోటి ఇవ్వండి అంది. అతను ఇంకో పుస్తకం తీసి ఇస్తే అదేమిటో పేరన్నా చదవకుండా, నేను BA పాస్ అయ్యానండి, జాబ్ కోసం ట్రై చేస్తున్నాను, మీ అక్కయ్య గారి ఇంటికి వచ్చినప్పుడు మా ఇంటికి ఒకసారి రండి అంది. దానికి జవాబు చెప్పకుండా ప్రభాకర్ నాకు ఆ పుస్తకాలు 4 రోజుల్లో ఇచ్చేయండి అన్నాడు. బస్సులో పోగొట్టకండి అన్నాడు మళ్ళీ. అలాగేనండి అని శశికళ ఆ పుస్తకాలు తీసుకుని గదిలోంచి వెళ్ళిపోయింది. 4వ రోజున పుస్తకాలతో మళ్ళీ ప్రత్యక్షమైంది. పెదాలకి రంగు, కనుబొమ్మలకి రంగు, బొడ్డు కిందకి చీర, అదంతా ప్రభాకర్ దృష్టిని ఆకర్షించి వెంటనే వికర్షించింది. 2 చదివారా? లేదండి, నవల చదివాను, కానీ 2వ పుస్తకం చదవటానికి టైం చాలలేదండి. 2 పుస్తకాలు చదవడానికి అంతకన్నా టైం ఎందుకు? చాలా చిన్న పుస్తకాలు కదా అవి. కొంచెం మొదలుపెట్టాను కానీ బాగోలేదండి, ఇంకోటి తీసుకుందామని వచ్చాను అని గదిలో అన్నీ ఆశ్చర్యంగా చూస్తూ నిలబడింది. ఎంత బాగా సర్దుకున్నారో గది. నాకైతే సర్దుకోవడమే రాదండి. చిన్నప్పటి నుంచి నవలలు చదువుకోవడమే కానీ ఇంకో ధ్యాస లేదు. నా బట్టలు కూడా మా అమ్మే సర్ది పెడుతుంది అంటూ గదిలో అటు ఇటు తిరుగుతూ ఒక పక్కగా చిన్న బల్ల మీద పెట్టిన అద్దం ముందు నిలబడి మొహం చూసుకుంటూ అక్కడే ఉన్న దువ్వెన తీసి అద్దంలో చూస్తూ చెంపలు దువ్వుకుని దువ్వెన బల్ల మీద పెట్టింది. ఇంకో 2 నిమిషాల పాటు అటు ఇటు చూసి పెళ్లి గురించి మీ అభిప్రాయం ఏమిటి అంది హఠాత్తుగా. ఆశ్చర్యపడ్డాడు ప్రభాకర్. అదేం ప్రశ్న? పెళ్లి గురించి తన అభిప్రాయం ఎందుకు? అమ్మాయి ముసిముసి నవ్వులతో చెప్పుకొచ్చింది. నేనైతే మాత్రం ఇద్దరూ మాట్లాడుకుని నిర్ణయించుకోవాలనుకుంటానండి. ఒకరి గురించి ఒకరికి తెలియాలి కదండి. మీరు కూడా అలాగే మాట్లాడతారని మీ అక్కయ్య గారు అన్నారులేండి. అదంతా పెద్దక్క గారి ప్లాను అని అప్పటికి బోధపడింది ప్రభాకర్కి. మా అక్కయ్య గారు మీ గురించే చెబుతూ ఉంటారండి చాలాసార్లు. ఎవరినో తెలియని వాళ్ళని చేసుకోవాలంటే భయం కదండి. మీ అభిప్రాయాలు నా అభిప్రాయాలు ఒకటేనండి. ఆ అమ్మాయి ధోరణికి ప్రభాకర్ నిర్ఘాంతపోయాడు. మీ అభిప్రాయాల ప్రకారమే నేను ఉంటానండి. ఇంకా ఎంత ఘోరంగా మాట్లాడుతుందోనని కొంచెం కటువుగా. ఒకరి అభిప్రాయాల ప్రకారం ఉంటే మీ స్వతంత్రత మీకేముంటుంది అన్నాడు. మీ అభిప్రాయాలు మంచివే కదండి, మంచి వాటిని పాటిస్తే తప్పేముందండి. మంచివని తెలుసుకుని పాటిస్తే అవి మీ అభిప్రాయాలే అయిపోతాయిగా. ఇక నా అభిప్రాయాల ప్రకారం మీరు ఉండడం ఏముంది? ఏమోలేండి, నాకు ఈ విషయాలు సరిగ్గా తెలియవులేండి. మీరు సినిమాలు చూస్తారా అండి అని కుతూహలంగా చూసింది. ప్రభాకర్ దానికి జవాబు చెప్పకుండా
నా అభిప్రాయాల ప్రకారం ఉండే మనిషి కాదు నాకు కావాల్సింది. నా అభిప్రాయాలు తన అభిప్రాయాలు ఒక్కటే అయ్యి తన అభిప్రాయాల ప్రకారం తను ఉండే మనిషి కావాలి అన్నాడు. శశికళకి ఏమీ అర్థం కాలేదు. ఏం మాట్లాడితే ఏం వస్తుందో అని కాసేపు జంకుతూ నించుంది. తర్వాత నెమ్మదిగా అంది, నేను మరీ చాదస్తంగా పూజలవి చెయ్యనండి. ఎప్పుడన్నా గుడికి వెళతా కానీ నేను అసలు చిన్నప్పటి నుంచి దేవుడు ఉన్నాడా అనేదాన్నండి. 4వ ఏటే అలా అడిగానట. ఆ అమ్మాయిని ఇంకొక నిమిషం భరించడం కూడా కష్టం అనిపించింది. దేవుడి నమ్మకం లేకపోతే గుడికెందుకు వెళ్తారు అన్నాడు. వెళ్ళకూడదంటారా? తప్పంటారా? మనసు ప్రశాంతంగా ఉంటుంది కదండి. తప్పైతే మానేస్తానండి. ఆ సంభాషణ ధోరణికి ఎంత సిగ్గేసిందో ప్రభాకర్కి. తను ఆ అమ్మాయిని చేసుకోబోతున్నట్టు గుడికి వెళ్ళొద్దని తను అన్నట్టు. ఇంకా ఏమేమి ఇష్టం లేదో చెప్పండి మీకు అంది నవ్వుతూ సరసంగా అడుగుతున్నట్టు. ఇంకోళ్ళు దువ్వెనలు తీసి తల్లో పెట్టుకోవడం మాత్రం అస్సలే ఇష్టం లేదు అన్నాడు చెప్పున. శశికళ తెల్లబోయి తర్వాత అదేదో వేళాకోళం అనుకుని చెప్పండి అని నవ్వేసింది. ఆ అమ్మాయికి ఇంకా షాకింగ్గా ఉండే విషయాలు చెప్పాలని, నేను చేసుకునే అమ్మాయి మంగళసూత్రం వేసుకోకూడదు అన్నాడు. తన అభిప్రాయాలు ఏమిటో తెలుసుకోమన్నట్టు. శశికళ అదిరిపడింది. మంగళసూత్రం వేసుకోకూడదా? భలే వారే మీరు. స్త్రీకి కంఠంలో మాంగళ్యమే కదండి భాగ్యం. సూత్రం వేసుకోకూడదంటే స్త్రీలెవరైనా ఒప్పుకుంటారా అండి అని తెల్లబోయింది. వేసుకోకూడదని షరతు పెట్టను. నా అభిప్రాయం అది. అలాంటి అభిప్రాయమే ఉన్న అమ్మాయిలు కూడా బోలెడు మంది ఉంటారు. అలాంటి వ్యక్తి దొరికితే నేను ఇష్టపడతాను. నా అభిప్రాయాలు చెప్పమన్నారు కాబట్టి ఒక్క నిమిషం చెప్పాను అంతే. అలాంటి విషయాలు బోలెడు మంది ఉంటారా అని. నేనెవరినీ చూడలేదు. ఒక్క అమ్మాయిని చూపించారంటే చెవి కోయించుకుంటాను అంది ఆవేశంగా. అలాంటి అమ్మాయిలు బోలెడు మంది ఉంటారా? నేనెవరినీ చూడలేదు. ఒక్క అమ్మాయిని చూపించారంటే చెవి కోయించుకుంటాను అంది ఆవేశంగా. సరేలేండి, ఈ మాత్రానికి పందాలెందుకు? చెవులు కోసుకోవడాలు, రక్తపాతాలు ఎందుకు? ఎవరూ లేరేమోలేండి మీరన్నట్టు అని ఆమెతో మాటలనవసరం అని ఊరుకున్నాడు. శశికళ కాసేపు అలాగే నుంచుని, పెళ్ళవ్వాలని ఉందా అండి మీకసలు అంది. పుస్తకాలు చదవడానికి షరతులే, పెళ్ళికి షరతులే మీకు అంది మళ్ళీ వెటకారంగా. పుస్తకాలకి పెళ్లికి కాదు, జీవితానికి ఆ షరతులు అన్నాడు సీరియస్గా. శశికళకి అతని మీద పూర్తిగా విముఖత కలిగింది. అతనితో జీవితం ఏమీ సరదాగా ఉండదని తెలిసిపోయింది. ఇంకో నిమిషం కూడా నిలబడకుండా వెళతానండి అని వెళ్ళిపోయింది. పుస్తకాలు తీసుకోకుండా ఇప్పటికిది నాకు ఎదురుపడ్డ ఆఖరి సంబంధం అని ముగించాడు ప్రభాకర్ తన 24 ఏళ్ల జీవిత చరిత్ర. జానకి అతని కబుర్లన్నీ విని, మా అన్నయ్య ఒక్కడే పట్టుదల మనిషి అనుకుంటున్నాను. అమ్మో, మీకు బాగా పట్టుదలే అంది ఆశ్చర్యపోతూ. నా పెళ్ళండోయ్ అని కేక పెడుతూ వచ్చింది ఉష లోపలికి. సత్యం ఉలిక్కిపడి, అబ్బా జడుసుకున్నాను, ఏమిటా కేక అన్నాడు. పెళ్ళి సంతోషం కదా మరి అంది శాంత. అంత కాక పెట్టకపోతే నాకు సంతోషం లేదేమో అనుకుంటారు మీరు. పెళ్లి వాళ్ళ షరతులేమిటో తెలుసా? ఉష ఏ షరతులు ఒప్పుకోదని అందరికీ తెలుసు. ఇంకేముంటుంది? మీ బానిసత్వం పెద్ద షరతు. అది ఎలాగూ ఉంది. అది కాదు ఇంకోటి, మీ అన్నగారి డబ్బుకి రెక్కలు వచ్చాయి. అది ఉంది ఇంకోటి. ఆ పెంట షరతులన్నీ ఆలోచించడమేనా మా పని? జానకి, నువ్వన్నా ఆలోచించు. ఉష, మీరే చెప్పేయండి బాబు. జానకి, వాళ్ళకి బఫే డిన్నర్ కావాలట. పళ్ళు రాలగొడతామని చెప్పలేదు సత్యం. బఫే డిన్నర్ ఏమిటి అంది జానకి. ఎవరికి వాళ్లే తీసుకు తింటారులే, ఎగబడి తినొచ్చని ఆ డిన్నర్ అంటే ఎగురుకుంటూ వెళ్తారు అంది శాంత. ఏదో జోక్ వేయాలని సత్యం ఆలోచనలో పడ్డాడు. అంతలో శేషగిరి వచ్చాడు. అతన్ని చూడగానే సత్యం తలలో పెనుగులాడే ఆలోచనలు ఒక దారికొచ్చాయి. ఉషగారు, బఫే డిన్నర్ ఇద్దాం, పప్పేసుకోండి అని ఒక కేక పెట్టాడు. ఏం చేయాలో తెలుసా? తినే పదార్థాలన్నీ టేబుల్ మీద పెడతాం కదా, ఆ టేబుల్ మీద నుంచి నేలకి అంటేలా 4 వైపులా పెద్ద పెద్ద దుప్పట్లు వేసేయాలి. టేబుల్ అడుగున దుప్పట్ల లోపల గిరిని, హరిని, ఇంకో నలుగురిని సుత్తులిచ్చి కూర్చోబెట్టాలి. తినేవాళ్ళు టేబుల్ దగ్గరికి ఆ పదార్థాలన్నీ పెట్టుకోవడానికి వస్తారు కదా,
ఒక్క గరిటో 2 గరిటెలో పెట్టుకొనిచ్చి దుప్పటి కింద నుంచి ఒక్కో కాలు మీద సుత్తి దెబ్బలు వేసేస్తూ ఉండాలి. ఒకసారిని వచ్చేవాడు మళ్ళీ టేబుల్ దగ్గరికి చస్తే రాడు. వచ్చాడంటే అయ్యిందే కాలి పని. వినేవాళ్ళంతా ఒక్కొక్కళ్ళు నవ్వడం మొదలుపెట్టారు. సత్యం ఉత్సాహంగా వర్ణించకపోతున్నాడు. ప్లేటుల్లోదంతా అయిపోయినా టేబుల్ దగ్గరికి రాడు. ప్లేటు నాకుతూ దూరంగా నించుంటాడు. పెట్టుకోండి వెళ్ళి అని ఎవరైనా అంటే, అబ్బే కడుపు నిండిపోయిందండి అంటూ ప్లేటు మాత్రం వదలకుండా అంచులు నాకుతూ దూరంగా తిరుగుతాడు. దగ్గరికి వచ్చాడో వేసయ్యాలి దెబ్బ కాలు మీద. కిక్కురు మనకుండా ఆమడ దూరం పరిగెత్తుతాడు. మన పదార్థాలన్నీ మనకే ఉంటాయి. మనం బఫే డిన్నర్ ఇచ్చినట్టు కీర్తి వస్తుంది. ఉషా, మీరు తప్పకుండా ఈ సంబంధానికి ఒప్పేసుకోండి. ఆ పెళ్లి కొడుకు మీకు నచ్చకపోతే మర్నాడు వదిలేయొచ్చు. డిన్నర్ వ్యవహారం అంతా నేను మేనేజ్ చేస్తాను. గిరి, 25 సుత్తులన్నా సంపాదించాలి నువ్వు. ఒక్కొక్కళ్ళ చేతుల్లో 2 ఉండాలి. చెంపలు నెప్పులు పుట్టేలాగా పడి నవ్వారు అందరూ. సుందరమ్మ కూడా చిన్న పిల్లలాగా వాళ్లల్లో కలిసి ఎవరో కొడుతున్నారని వాళ్ళు బల్ల కింద దుప్పట్లు తీసి చూస్తే అంది, చూడరు ఈ డిన్నర్లకి ఎగబడే వాళ్ళు మహామర్యాదస్తులు. ఎవడికి వాడు ఏమీ ఎరగనట్టు తప్పుకుపోతారు. కాలు మీద ఎవరో కొట్టారని ఇంకోళ్ళకి చెప్పుకోవడం వాళ్ళకి సిగ్గు కదా. ఎందుకు చూడరు, చూస్తారులేదు అని వాదించారు మిగతా వాళ్ళు. సరే చూస్తే పెళ్లి వాళ్ళు కదా అని మా పిల్లలు వేళాకోళాలాడారులేండి అంటాం. ఒక్కొక్కళ్ళు కాళ్ళు పచ్చడై కుంటుకుంటూ బల్ల దగ్గర నుంచి వస్తుంటే కుంటుతున్నారేం అని రెండో వాళ్ళు అడుగుతారు. అబ్బే చెప్పు కరిచిందండి అంతే అంటారు కాబోలు. అని ఎవరికి తోచినట్టు వాళ్ళు వర్ణించారు. నా కాలి మీదే తగిలిందా దెబ్బ, అందరికీ తగిలిందా అని ప్రతి వాళ్ళు మిగతా వాళ్ళని వారు చూపులు చూస్తారు. పెళ్లి విందులో వారవార చూపులు ఎక్కువైపోతాయి కాబోలు అని పక్కపక్క నవ్వుకున్నారు. ఉష అన్న పరమ భయస్థుడు 25 దాటిన చెల్లెలికి పెళ్ళవలేదే అని బాధపడిపోతుంటాడు. బస్సుల్లోనూ రైళ్లలోనూ సంబంధాలు మాట్లాడేస్తూ ఉంటాడు. ఎప్పటికప్పుడు ఉష అన్నిటినీ ఎగరగొడుతూ ఉంటుంది. పెళ్లి వాళ్ళ షరతులన్నీ వీళ్ళందరికీ చెప్పి నవ్విస్తూ ఉంటుంది. ఇంట్లో నవ్వులు సాగుతూ ఉంటే హేమ, సురేంద్ర కొత్త కారులో వచ్చారు. సురేంద్ర వాళ్ళ కంపెనీ తాలూకు కొత్త బ్రాంచీకి మేనేజర్ అయ్యాడు. అతనికి కంపెనీ వాళ్ళు ఆ కారు ఇచ్చారు. ఇదే వాళ్ళు కారులో రావడం మొదలు. అంతకు ముందు కూడా వాళ్ళు అప్పుడప్పుడు స్కూటర్ మీద వచ్చి కాసేపు కూర్చుని వెళ్ళేవాళ్ళు. వీళ్ళు వస్తే టైం వేస్ట్, అది కొన్నాం ఇది కొన్నాం, ఆ సినిమా చూసాం ఈ సినిమా చూసామని చెత్తంతా మాట్లాడతారు అని విసుక్కుంటుంది శాంత. హేమను దింపేసి సురేంద్ర వెళ్ళిపోయాడు. హేమ లోపలికి వస్తూ ఉష కూడా ఉందా, ఏమిటి నవ్వుతున్నారు అంది. ఉషగారికో పెళ్లి సంబంధం వచ్చిందిలేండి, పెళ్లి వాళ్ళకి మర్యాదలు ఎలా చెయ్యాలా అని ఆలోచిస్తున్నాం అన్నాడు సత్యం. అందరూ నవ్వులతో బఫే డిన్నర్ గురించి తలో మొక్క చెప్పారు. హేమ ఏడవలేక నవ్వినట్టు నవ్వింది. వారానికో డిన్నర్కి వెళ్తూ ఉంటారు వాళ్ళు. అన్నిటికీ హాస్యాలే మీకు అంది కొంచెం నవ్వి. ప్రపంచమే హాస్యాస్పదంగా ఉందండి, మేమేం చెయ్యం అన్నాడు సత్యం. వీళ్ళ దగ్గరికి వచ్చి కాసేపు ఏదన్నా వాదం వేసుకుని మాట్లాడి వెళ్ళాలంటే హేమకి ఒక్కోసారి సరదాగానే ఉంటుంది. తన భర్త నిజంగా ప్రేమగా ఉన్నట్టు కొన్నాళ్ళకైనా వీళ్ళు ఒప్పుకోకపోరన్నట్టు మాట్లాడుతూ ఉంటుంది. ఆడవాళ్ల ఇబ్బందుల గురించి వీళ్ళు ఏమైనా మాట్లాడుతూ ఉంటే అలాంటి సమస్యలేవి తనకి వర్తించవన్నట్టు ప్రవర్తిస్తుంది. తన భర్త తనని దెబ్బలు కొట్టడమో బూతులు తిట్టడమో చెయ్యడు కాబట్టి తను ఎంతో స్వేచ్ఛగా ఉన్నాననుకుంటుంది. మా ఇంట్లో ఇద్దరం సమానమే అంటూ ఉంటుంది. ఎలాగో అవకాశం కల్పించుకుని మాటల మధ్య. ఆ ఇల్లే అతనిది, ఇక సమానం ఎక్కడా అంటే దానికి జవాబు చెప్పకుండా ఇంకేదో మాట్లాడుతుంది. ఒకసారి ఇంటి పనుల గురించి మాటలు వచ్చి శాంత అంది, నేను ఈ మధ్య చాలా పుస్తకాలు చదివాను ఇంటి పని గురించి. నాకు ఇంకా ఖచ్చితమైన అభిప్రాయం ఏర్పడింది. భార్య కూడా బయటికి వెళ్ళి ఉద్యోగం చేసే కుటుంబాల్లో భర్త అనేవాడు ఇంటి పనిలోకి పిల్లల పనిలోకి రాకపోతే ఆ దాంపత్యం పాతకాలపు ఫ్యూడల్ దాంపత్యాల కన్నా అధోగతిలో ఉందని ఘంటాపదంగా చెప్పొచ్చు అంది. ఆ విషయం మీద వ్యతిరేకంగా మాట్లాడడానికి ఏముంది, అందులోనూ ఉద్యోగం చేసే ఆడవాళ్ళు మాట్లాడడానికి ఏముంది, కానీ చాలా మంది మాట్లాడతారు వ్యతిరేకంగా శాంతతో. కోర్టులో మధ్యాహ్నాల వేళ ఆడలాయర్ల గదిలో ఈ పనిపాటల మీద ఏదైనా ప్రసక్తి వస్తే మగాళ్ళు ఏం చేస్తారు, ఇంట్లో పనులు ఎంతైనా గాజులు చెయ్యి పడకపోతే వంటకి రుచే రాదు అంటారు చాలామంది. అయితే ఆ వంట చేసే కాసేపు మగాళ్ళని గాజులు వేసుకోమనండి, అదో సమస్య అంటారు శాంత, ఉష, ఇంకా ఒకరిద్దరు అలాంటి వాళ్ళు. అందరూ నవ్వుతారు కానీ వాళ్ళ ధోరణి వాళ్ళదే.
మగాళ్ళ పని గురించి హేమ అయితే ఇంకోలా మాట్లాడుతుంది. మా వారు కష్టపడితే నేను చూడలేను బాబు అంటుంది. మొదటి నుంచి ఇదో పాట. మా వారు బొత్తిగా పిచ్చిమాలోకం. వంటింట్లోకి వస్తే చేతులు ఎక్కడ కాల్చుకుంటారో అని భయం. మా వారికి అన్నీ నేను అమర్చి పెట్టుకుంటేనే తృప్తి నాకు అని వాళ్ళ వారిని ఒక చంటి పాపాయిని చేసుకుని ముద్దు ముద్దుగా మాట్లాడుతుంది. నిజమైన చంటి పాపాయిల మీద ఏ ముద్దులు లేవు, ఏ శ్రద్ధలు లేవు. తన పిల్లాన్ని 3 నెలలప్పుడే తల్లి మీద పారేసింది. మా వారు పసిపిల్లాడు అని నిమిషం నిమిషం కాకా పడుతూ తిరిగితే మా వారి ఎగురుళ్ళు కాస్త తగ్గుతాయి. ఆ రకంగా భర్తల పెత్తనాల నుంచి కాస్త బయటపడాలని చూస్తారు కొందరు ఆడవాళ్ళు. ఆ పూట వాదోపవాదాల్లో సురేంద్ర కూడా కలుగజేసుకుని ఈ రోజుల్లో కుక్కర్లు, గ్రైండర్లు, ఓవెన్లు, హాట్ ప్లేట్లు ఎన్నో వచ్చేసాయి. మా వంటలు చూడండి, అన్నీ మిషన్లే, అంతా మెకనైజ్ చేసేసాం. ఈ రోజుల్లో వన్ టైం కష్టం చాలా తేలిక అన్నాడు. సత్యం చెప్పున ఆ తేలిక పని మీరెందుకు చెయ్యరు? అది మగాళ్ళు చేసినా తేలికేగా అన్నాడు. సురేంద్ర జవాబు చెప్పలేక అదోలా నవ్వేసి ఊరుకున్నాడు. ఇంకో సందర్భంలో కూడా సురేంద్ర కుటుంబ బాధ్యత భర్త మోస్తే భార్యకే సుఖం కదా అన్నాడు. ఆ సుఖం భర్తే అనుభవించరాదు, ఆ బాధ్యత భర్తకే అప్పచెప్పరాదు అన్నాడు సత్యం అప్పుడు కూడా. అలాగా ఒక వాగ్బాణాలు తనకే ఎదురు తిరగడం చూసి ఆ బ్రాంచీ మేనేజర్ గారు వీళ్ళింటికి వచ్చి నప్పుడు నోరు తెరవడం మానుకున్నాడు. తరువాత రావడం కూడా మానుకున్నాడు. భార్యాభర్తల సమానత్వం గురించి మాటలు వస్తే ఎప్పుడు అతను హేమకేం తక్కువ, ఇప్పుడు తన సంపాదన తనకే ఉందిగా, ఆడవాళ్ళు ఉద్యోగాలు చేయకపోతే మగాళ్ళ కన్నా తక్కువగా ఉన్నారనుకోవచ్చు, కానీ ఉద్యోగాలు చేస్తున్నప్పుడు కూడా ఇక సమస్య ఏముంది అంటూ ఉంటాడు. ఆడవాళ్ళు 1 డిగ్రీ వరకు చదువుకుని ఉద్యోగం చేసి కొంత సంపాదిస్తూ ఇల్లు చూసుకొని సంసారం చేసుకుంటూ ఉంటే ఇక వాళ్ళ సమస్యలన్నీ తీరిపోయినట్టే. ఆ మార్గం బహుసుందరమైనది అతని దృష్టిలో. స్త్రీ పురుష సహజీవనానికి ఉన్నత రూపం ఈ రకం సంసారమేనని అతని గాఢాభిప్రాయం. వంటింట్లో 10 యంత్రాలు అమర్చుకుంటే సంసారం స్వర్గతుల్యమైపోతుందని, అందరి వంటిళ్ళు ఆ దశకి చేరితే ఇక మానవ సమాజం ఉన్నత కాలం ఆ వంటిళ్ళు అలాగే అలరారుతాయని అతని గాఢ విశ్వాసం. అతనే పట్టణాల్లో తన యజమానుల కంపెనీలు, తన బ్రాంచీ మేనేజర్ గిరి, తన బూర్జువా సంస్కరణవాదం, కుటుంబం మీద తన భర్త హోదా, అవన్నీ అలాగే భవిష్యత్తులో చెక్క చెదరకుండా సాగిపోతాయని ఆ యువక రత్నానికి అచంచలమైన నమ్మకం. అతని బానిస రత్నానికి అతనే గొప్ప జ్ఞాని, మేధావి. అతని అభిప్రాయాల మీద మహాగురి. అసలు రహస్యం ఆ గురి అతని అభిప్రాయాల మీద కాదు, అతని సంపాదన మీద, హోదా మీద, పెత్తనం మీద. వాళ్ళకి వీళ్ళకి కొన్నాళ్ల పాటు చిన్న చిన్న వాదోపవాదాల తరువాత ఆ ఘర్షణలన్నీ ఆగాయి. రాకపోకలు కూడా తగ్గాయి. ఎప్పుడైనా హేమే వస్తూ ఉంటుంది, కొత్త బట్టలో కొత్త నగలో ప్రదర్శించవలసి వచ్చినప్పుడు. తను దిగిన కొత్త కారు కూడా ఎవ్వరూ అడక్కపోవడంతో హేమకి చాలా నిరుత్సాహమైంది. గేటు ముందు కారు దిగగానే ఇంట్లో వాళ్ళంతా బయటకొచ్చి కొత్తదా కంపెనీ ఇచ్చిందా అంటారనుకున్నారు వాళ్ళు. ఒక్కరూ బయటికి రాకపోయేసరికి హేమ కారు దిగి నెమ్మదిగా లోపలికి వచ్చింది. సురేంద్ర ఒకసారి కారు హారన్ మోగించి అరగంటలో వస్తాను అని ఇంగ్లీష్లో చెప్పి వెళ్ళిపోయాడు. బఫే డిన్నర్ నవ్వులు అయ్యాక హేమ అంది, నేను డ్రైవింగ్ నేర్చుకుందాం అనుకుంటున్నాను. మీ ఇంటికి అటువైపు ఖాళీ జాగా చాలా ఉందే, రోజు ఇక్కడికి వచ్చి నేర్చుకుంటే బాగుంటుందా అంది. తనకు పెద్ద సమస్య వచ్చి పడ్డట్టు. ఆ సమస్య మీద అందరినీ ఆలోచించమన్నట్టు. ఒక్కరూ మాట్లాడలేదు. 2 నిమిషాలు చూసి ఆ సంగతి వదిలేసి తన వ్యక్తిత్వాన్ని చాటే ఒక పని ప్రకటించింది. నిన్న మా ఫ్రెండ్ ఒక అమ్మాయి రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుంది. సూత్రం వేసుకోలేదు. నేను కూడా తీసేస్తానని మా వారిని అడిగితే, తీసేస్తే తీసేయి, నీ ఇష్టం అన్నారు. నేను తీసేశాను అని సూత్రాలు లేని గొలుసు పైటలోంచి తీసి చూపించింది. శాంత, ఉషా నవ్వడం మొదలుపెట్టారు. సత్యం నవ్వు ఆపుకోలేక మొహం చాటేసి మెట్ల మీదకి పరిగెత్తాడు. జానకి వంటింట్లోకి వెళ్ళిపోయింది. శాంత చనువుగా అక్కతో, మా దగ్గర అంటే అన్నావు కానీ ఎక్కడ అనకు ఇలాంటి మాటలు అంది. సూత్రం తీసేయాలంటే మీ వారిని అడగడం ఎందుకండి అంది ఉష నవ్వు మొహంతో. ఏం అడిగితే ఆయన కాదనరుగా? కాదంటే అనరు. ఆయన నేను ఒప్పించగలను. ఆయన ఒప్పుకోవడం ఎందుకు అసలు? మీ మెడలో సూత్రం ఉండడం ఉండకపోవడం మీ ఇష్టం. అది ఆయన కట్టిందే కదా. సూత్రాలు అనవసరం అని తెలియనప్పుడు కట్టించుకున్నారు, తెలిసినప్పుడు తీసేస్తారు. అది మీ ఇష్టం. సూత్రాలు అనవసరమే అంటారా?
అదేమిటి, తీసేస్తానని మీరే అన్నారుగా? అన్నాననుకోండి, అనవసరం కాక ఏమిటండి? ఆయన మీ మెడకి తాడు కట్టాడు కానీ మీరు ఆయన మెడకి కట్టారా? అది గ్రహించుకుంటే ఇంకా మెడలో ఆ తాడు ఉంచుకోగలరా? అలా సాగింది సంభాషణ. గొడవలు రాకుండా చేసుకునే పనికి గొడవలు పెట్టుకోవాలంటారు మీరు అని నవ్వింది హేమ. ఏమిటి తెలివి తక్కువ అన్నట్టు. కరెక్ట్, నీ సిద్ధాంతం అంతా 2 ముక్కల్లో చెప్పావు అంది శాంత వేళాకోళంగా. గొడవలు రావడం రాకపోవడం ఎలా ఉంటుందంటే, నేను సంగతి చెబుతా వినండి అని ఒక ఉదంతం మొదలుపెట్టింది ఉష. మా బంధువుల్లో ఒక ఆవిడ 15 ఏళ్ల నుంచి ఉద్యోగం చేస్తోంది. 6 నెలల క్రిందట ఆవిడకి ప్రమోషన్తో ట్రాన్స్ఫర్ అయింది. ఆ ప్రమోషన్తో ఈవిడ ఉద్యోగం భర్త ఉద్యోగం కన్నా పెద్ద ఉద్యోగం అయింది. జీతం కూడా ఎక్కువైంది. నువ్వు ఇంకో ఊరు వెళితే ఇల్లు పాడైపోతుంది, వెళ్ళొద్దు, ప్రమోషన్ వద్దు, ఏమీ వద్దు, మనకిద్దరికి ఇక్కడ వచ్చేది చాలు అన్నాడు భర్త. నీకు ప్రమోషన్ వస్తే నువ్వు వెళ్ళేవాడివా కాదా? అప్పుడు నేనొకదాన్ని ఇల్లు చూసుకునేదాన్నా కాదా? ఒక ఏడాది పాటు నువ్వే ఇల్లు చూసుకో, వీలైనంత తొందరగా మళ్ళీ ట్రాన్స్ఫర్కి ప్రయత్నిస్తాను. ప్రమోషన్ వదులుకోవడం ఎందుకు అంది భార్య. పిల్లల్ని చూసుకోవడం నాకు రాదు, ఎంతైనా తల్లి ఉన్నట్టు ఉంటుందా అన్నాడు భర్త. ఇన్నాళ్ళు నువ్వు ఇంటి బాధ్యత లేకుండా ఫ్రీగా తిరిగావు, ఇప్పుడు కాస్త ఇంటి పట్టున ఉండే బాధ్యత తీసుకోవడానికే నేను 15 రోజులకోసారి వస్తూనే ఉంటాను. నీకే ప్రమోషన్ వస్తే నిన్ను వెళ్ళొద్దని నేను అంటానా అని భార్య. అది వేరు అని భర్త. అయితే నేను పిల్లల్ని నాతో తీసుకుపోయి అక్కడ స్కూళ్ళల్లో చేర్పిస్తాను అంది భార్య. అలా వీల్లేదు, వాళ్ళు లేకపోతే నేను ఉండలేను, నువ్వు లేకపోయినా నేను ఉండలేను, అసలు వెళ్ళొద్దు నువ్వు అన్నాడు. అయితే కొన్నాళ్ళు నువ్వు సెలవు పెట్టి నాతో వచ్చే, తర్వాత మళ్ళీ వచ్చేద్దాం, లేకపోతే నువ్వు కూడా ట్రాన్స్ఫర్ చేయించుకోవచ్చు. నా ప్రమోషన్ వదులుకోవడం తెలివైన పని కాదు అంది. ఎన్ని విధాల చెప్పినా వినడే. భార్య వెనకాల వెళ్ళడం నామోషి. భర్తల వెనకాల పడి భార్యలు ఎక్కడికంటే అక్కడికి పోవాలి కానీ భార్య కోసం భర్త ఒక అంగుళం కూడా కదలకూడదు. భార్య తనకన్నా పెద్ద ఉద్యోగంలో ఉండటం భర్తకి ఇష్టం లేదు. మొదటి కారణం అది. పిల్లల్ని తీసుకుని ఆవిడ ప్రమోషన్ ఊరికి వెళ్ళిపోయింది. ఇద్దరికీ రాకపోకలు లేవు. ఉష ఆ చివరి మాటలు అనగానే ఎంత పెంకి మనిషా బాబు అని హేమ, ఎంత గొప్పగా ప్రవర్తించిందో అని శాంత ఒక్కసారి ఆశ్చర్యపోతూ అన్నారు. ఉష నవ్వి, గొడవలు రావడం రాకపోవడం అలా ఉంటుంది, అన్నిటికీ పడుంటే ఏ గొడవలు రావు, కొంచెం ఆలోచిస్తే అన్నీ గొడవలే అని ముగించింది. హేమ రాగానే సుందరమ్మ కూడా అక్కడికే వచ్చి కూర్చుంది. ఉష చెప్పింది వింటుంటే సుందరమ్మకి ఒక విషయం గుర్తొచ్చింది. నువ్వు చెప్పిన దాంట్లో అంత గొడవలు తెచ్చుకునేది ఏముందిలే అమ్మా, బదిలీ ఊరికి వెళితే వెళ్ళొచ్చు, మానితే మానొచ్చు, అంతకాలం ఇల్లు చూసుకోవడం అలవాటు లేని మనిషి అప్పుడు చూసుకోమంటే ఏం చూసుకుంటాడులే, అంతకన్నా ఘోరాలు జరుగుతూ ఉంటాయి చాలా కొంపల్లో అంది. సుందరమ్మకే అంత ఘోరంగా కనపడ్డ సంగతి ఏమిటా అని అందరికీ ఆశ్చర్యం వేసింది. ఆ మధ్య పుట్టింటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వచ్చింది కదా సుందరమ్మ, అక్కడ విన్న సంగతి ఒకటి చెప్పుకొచ్చింది. ఆ ఊళ్ళో వాళ్ళే కాకినాడలోనో ఎక్కడో ఉద్యోగాలు చేస్తున్నారట. భార్య భర్త కూడా. వాళ్ళు వెళ్ళేటప్పుడు ఇంట్లో పని కోసం అన్ని వాళ్లతో పాటు 12 ఏళ్ల పిల్లని తీసుకెళ్లారు. ఆ పిల్ల అక్కడే పెద్ద మనిషి అయింది. 4 నెలలు తిరిగేటప్పటికి ఆ పిల్లకి నెల తప్పింది. ఎవరితో తిరిగావే ముండా, మాకు మాట తెచ్చావే, నీలాంటి అడుక్కునే ముండల్ని నమ్మకూడదే, మీకు నీతి జాతి ఉండదే అని యజమానురాలు ఆ పిల్లని తిట్టడం కొట్టడం మొదలుపెట్టింది. ఆ పిల్ల చివరికి అసలు మనిషి ఎవరో బయటపెట్టింది. అన్నయ్య గారు అని. అన్నయ్య గారంటే ఆవిడ భర్తే, నీతి జాతి గల భర్త. ఆయన అన్నయ్య గారనే పిలవమన్నాడు మొదటి నుంచి. ఆ పిల్లకి అలాగే అలవాటైంది. ఆ అన్నయ్య గారు మొదట దబాయించి ఏమో దొంగముండ ఎవరితో తిరిగిందో అని తప్పుకోవాలని చూశాడు. కానీ ఆ పిల్ల చాలా రుజువులు చెప్పగలిగింది. అన్నయ్య గారు తనతో ఎలా మాట్లాడాడో, ఏమేమి కొనిపెట్టాడో అన్నీ బయటపెట్టింది. ఎప్పుడూ చాక్లెట్లు ఇచ్చేవాడట. ఆ చాక్లెట్ కాగితాలన్నీ తన పెట్టే అడుగును దాచుకుంది. వాళ్ళ ఊళ్ళో పిల్లలకి చూపించాలని జడపిన్నులు, రిబ్బన్లు, గాజులు ఇంకా అలాంటివన్నీ దాచుకుంది. ఆ పిల్ల పెద్ద మనిషి అవక ముందు నుంచే అన్నయ్య గారు అలా ప్రవర్తించేవాడని చెప్పింది. ఆ రోజులన్నీ అయ్యాక ఇంట్లో 10 రోజులు ఏడుపులు మొత్తుకోళ్ళు సాగాయి. ఆ పిల్లకి కడుపు తీయించేసి డబ్బిచ్చి ఊరు పంపించేశారు.
ఆ మరుసటి నెలలో ఆ భార్యాభర్తలు ఒక పెళ్లికి వచ్చారు. వాళ్ళ సొంత ఊరు. సుందరమ్మ ఆ ఊళ్ళో ఉన్నప్పుడు. అప్పటికే ఆ కథ అంతా విని ఉన్న సుందరమ్మ వాళ్ళ కాపురం ఇంకేం అతుకుతుందిలే అనుకుంది. కానీ వాళ్ళని ఆ పెళ్లిలో చూస్తే వాళ్ళ ముస్తాబులు, పిలుపులు, వేళాకోళాలు, ఉద్యోగం గొప్పలు, చెప్పుకోవడాలు అదంతా చూస్తే ఎంత సిగ్గుమాలిన బతుకు బతకాలా అని సుందరమ్మకే యావగింపు పుట్టింది. అన్నయ్య గారి నిర్వాకం ఆ పెళ్లిలో అందరికీ తెలుసు. అయినా అందరూ ఆయనకి గౌరవాలే. ఏమీ జరగనట్టే అందరూ అతనితో మాటలు. అంతమందిలోకి రావడానికి వాళ్ళకసలు మొహాలు ఎలా చెల్లాయో. పోనీ వస్తే వచ్చారు, ఎవరి దారిన వాళ్ళు ఉండక అందరి మధ్య ఆ వేళాకోళాలేమిటి అనుకున్నారు కొంతమంది చాటుమాటు. పైకి మళ్ళీ మర్యాదలే. ఆవిడ జన్మలో ఆ మొగుడి మొహం చూడకూడదని సుందరమ్మ అనుకోలేదు. కానీ అన్నయ్య అన్నయ్య అని పిలిచే 12 ఏళ్ల పిల్లని, ఊళ్ళోంచి చాకరీకి తీసి తెచ్చుకున్న పెద్ద పిల్లని, పేద పిల్లని అలా చేశారంటే మాత్రం ఆవిడ హృదయం భగ్గుమంది. నెలన్నా తిరగకుండా ఆ మొగుడితో పెళ్లికి రావడం ఎందుకు సిగ్గులేక అంది మరదళ్లతో. ఆ కథంతా ఇప్పుడు చెప్పి పోట్లాడితే అది పోట్లాట కాదు. ఆ ఇల్లాలు అంతా సరిపెట్టుకుంది. అలా ఉంటాయమ్మా చాలా మంది కాపురాలు. పైకి చూస్తే అందరివి గొప్ప సంసారాలే అంది ఆ సంగతంతా తలుచుకున్న కోపంతో. ఎన్నెన్నో విషయాలకి సర్దుకుపోతూ రాజీలు పడుతూ బతికే ముసలమ్మలకు కూడా రోత పుట్టించే ఆ ఘోరాన్ని తేలిగ్గా తోసిపారేసింది. ఆ మహా ఇల్లాలెవరో ఆ అన్నయ్య గారి బానిస. ఎవ్వరూ మాట్లాడలేదు. ఆ ఇల్లాలని గురించి వినడానికే చెదర పుట్టింది. హేమ ఏదో అనబోయింది కానీ అందరి ధోరణి చూసి జంకి ఊరుకుంది. ఆ పూట కొత్తగారు ప్రదర్శన లేకపోతే వీళ్ళింటికి వచ్చేదే కాదు. ఇక్కడికి వస్తే ఎప్పుడూ ఇలాంటి మాటలే. 10 నిమిషాలు కూర్చుంటే పారిపోవాలనిపిస్తుంది. గేటు దగ్గర కారు హారన్ వినపడింది. మా వారు వచ్చేశారు అంటూ చెంగున లేచింది హేమ. శాంత ఈ మధ్య రావడం లేదేమే, అమ్మ గోల పెడుతోంది అంది చెల్లెలతో. టైం ఉండటం లేదు, రేపు వస్తానని చెప్పు అన్నట్టు జానకి ప్రసవించిందట కదూ. ఎన్నాళ్ళైంది? నెల దాటింది. చంటి పిల్లాడు ఉన్నట్టే లేదే ఇంట్లో, నిద్రపోతున్నాడు. పిల్లాడిని చూస్తానంటుందేమో అనుకుంది జానకి. హేమ గేటు వైపు నడుస్తూ, శాంత మీరు ఎప్పుడైనా పిక్చర్కో షాపింగ్కో వెళితే నాకు ఫోన్ చెయ్యి, కారు పంపిస్తాను. డ్రైవర్ కూడా ఉన్నాడు. కంపెనీ కారు అయినా మనకేం ఇబ్బంది లేదు అంది. శాంత నవ్వి ఊరుకుంది. వీళ్ల ముందు తను గొప్పదనం వెదజల్లుకోలేని సరికొత్త కారు సిగ్గుపడ్డట్టు నిశ్శబ్దంగా కదిలి చప్పుడు చెయ్యకుండా జారుకుంది. ఈ పూట రాలేదు నరసమ్మ అని విసుక్కుంది సుందరమ్మ సత్యం రాగానే. మళ్ళీ ఏం గొడవ పెట్టాడో అన్నాడు సత్యం. జానకి అంట్లు తోముతోంటే తను కూడా బట్టలు మార్చుకుని వచ్చి తోమిన గిన్నెలన్నీ కడిగాడు. కొన్నాళ్ళ నుంచి నరసమ్మ గురించి కొత్త విచారం పట్టుకుంది సత్యానికి. రోజంతా గొడ్డులాగా కష్టపడుతూనే ఉంటుంది. అయినా రోజు పోట్లాటలే. ఇంట్లో 30 ఏళ్ళు ఉంటాయో లేదో 40 ఏళ్ల మనిషిలా అయిపోయింది. 4 పిల్లలు చచ్చిపోయారట. ప్రస్తుతానికి 3 పిల్లలున్నారు. గట్టిగా గాలేస్తే ఎగిరిపోయేలా ఉంటుంది. అంత బలహీనంగా ఉన్న మనిషితో పని చేయించుకోవడం ఏమిటనిపిస్తోంది పూట పూట. కానీ మానయ్యమనడానికి నోరు రాదు. ఎప్పుడో తెల్లారగట్ల లేచి తన ఇంటి పనులు, 2 ఇళ్లలో పాచి పనులు చేసుకుని కూలికి కూడా వెళుతుంది. చీకటి పడుతుంటే కూలి పని నుంచి తిరిగొచ్చి మళ్ళీ అంట్లు తోమే పని చేసి ఇంటికి వెళ్ళి అప్పుడు పిల్లలకి ఉడకేసి పెడుతుంది. పిల్లలకి నీళ్లు నిప్పులు అప్పుడు చూస్తుంది. అంత కష్టపడుతున్న రోజు పోట్లాటలే ఇంట్లో. అతను కూడా కూలికి వెళతాడు. బుద్ధి పుట్టినప్పుడు డబ్బు ఇంటికి తీసుకురాడు. ఎప్పుడో గాని ఏదో ఒక వంక పెట్టి పెళ్ళాన్ని కొడుతూ ఉంటాడు అస్తమాను. ఘోరమైన అవమానం పెళ్ళాం మీద. నేను కాలు కదపకుండా గుడిసెలో కూకుంటాను, నువ్వే పోషించు అంటుంది. ఎదురు మాట్లాడిందని బూతులు కూస్తూ మళ్ళీ కొడతాడు. అంత కష్టపడి బతుకుతోంది. అయినా దెబ్బలే అని నరసమ్మ గురించి ఆలోచించినప్పుడల్లా సత్యానికి పిచ్చెత్తినట్టు ఉంటుంది. బయట కూలి పనులు, పాచి పనులు, మళ్ళీ ఇంట్లో పనులు. వాళ్ళ శరీరాలకి అంత శక్తి ఎక్కడి నుంచి వస్తుందో అంటుంది జానకి అస్తమానం. అందుకేగా 25 ఏళ్లకి 60 ఏళ్ల వాళ్ళైపోతారు అంటాడు సత్యం. పేదరికం పీడేలాగూ ఉంది. పోనీ తినో తినకో ఎలాగో బతుకుతారనుకుంటే ఆ మొగుడి గోల ఒకటి, వాణ్ణి బెదిరించే మార్గం ఏమిటా అని చాలా మార్గాలు ఆలోచిస్తూ ఉంటాడు సత్యం. ఎంత చెప్పినా నరసమ్మ కలిసిరాదు. చెప్పి చెప్పి విసిగొస్తుంది. వీళ్లకు ఉపయోగపడే ప్రజా కోర్టులు, విప్లవ మహిళా సంఘాలు ఎప్పటికి రాను, మళ్ళీ ఏదో గొడవయ్యి ఉంటుంది అని మాట్లాడుకుంటుంటే వచ్చింది నరసమ్మ దిగులుగా. లే అయ్యా, నువ్వెందుకు అడిగినావు, నేను రానా అని మిగిలిన గిన్నెల ముందు కూర్చుంది.
ఏడ్చిన మనిషిలాగా కళ్ళు ఉబ్బి మొహమంతా వాచిపోయి ఉంది. కొట్టాడా అన్నాడు సత్యం ఆతృతగా. బొటబొటా కన్నీళ్లు కార్చింది. నీ కష్టంతో నువ్వు బతుకుతున్నావు, అతనితో తిట్లు దెబ్బలు ఎందుకు తింటావో చెప్తే వినవు అన్నాడు సత్యం విసుక్కుంటూ. యాడికి పోదునయ్యా పిల్లలతో అంది. మా ఇంటికి వచ్చాయి, ఎప్పుడో చెప్పాంగా, కొన్నాళ్ళు ఇక్కడుండు, తర్వాత చూద్దాం. బేపనాయన్ని మరిగిన వంటారయ్యా నలుగురు అంది ఏడుస్తూ. సత్యాన్ని బేపనాయన అంటుంది. వీళ్ళు మాంసం తింటారని తెలిసినా అలాగే అంటుంది. ఆ జవాబుతో సత్యం మాట్లాడలేకపోయాడు. అంటే అంటారులే నరసమ్మ, అలాంటి మాటలు లెక్క చేయకూడదు అంది జానకి. నరసమ్మ మాట్లాడలేదు. పిల్లలు, తను బతికేది తన రెక్కల కష్టం మీదే. అయినా వాడి చేతిలోంచి బయటపడ్డానికి ఒకటే భయం, ఒకటే తటపటాయింపు. ఒకసారి నరసమ్మకి ఫస్ట్ నాడే జీతం ఇస్తే ఆ డబ్బు చూసి అతను పెద్ద పోట్లాట పెట్టాడు. పైలీకే జీతం ఇచ్చే దేవుడే, ఎవడికాడి నుంచో తెచ్చినావు అని దొంగని కన్నంలో పట్టుకున్నంత సంబరంగా ఇరుగు పొరుగుల్ని పిలిచి మీరే చూడండి ఏం చేసిందో అని ఆ డబ్బు వాళ్ళ ముందు పడేశాడు. వాళ్ళల్లో ఇద్దరు పెద్ద మనుషులు సుందరమ్మ దగ్గరికి వచ్చి నరసమ్మకి జీతం ఇచ్చిండ్రా అమ్మా అని అడిగారు. సాయంత్రమే ఇచ్చేసాగా నేను అంది సుందరమ్మ. వాళ్ళు తిరిగి వెళ్ళి నరసమ్మ ముగుడిని చివాట్లు పెట్టారు. అతనికి అప్పటికీ అనుమానం పోదు. 4 రోజులు అడిగించుకోకుండా ఫస్ట్ నాడే జీతం ఇచ్చాడంటే నరసమ్మ మీద మోజు లేకపోతే ఎందుకు ఇస్తాడు, ఏ ఇంటి మగాడైనా అని పెద్ద సందేహం. అన్నీ అలాంటి గొడవలే అతనికితో. పనంతా అయ్యాక నరసమ్మ వెళ్ళబోతుంటే మళ్ళీ పోట్లాట ఎందుకు వచ్చిందమ్మా నరసమ్మ అని అడిగాడు సత్యం. పిల్లదాన్ని ఎన్నడూ ఆడుకోనియడయ్యా, దినమంతా పలక మీద రాసుకుంటా కూకోమంటాడు. రాయకుంట తిరిగితే రాసేదెవడే నీ అమ్మ మెండడా అని దాన్ని కొట్టిండయ్యా. చిన్న పోరడు పాక్కుంటా తిరిగిపోతే నిన్నెవడెత్తుకుంటాడ్రా, నువ్వు నాకు పుట్టినవరా అని పోరడిని నూకిండు. యాస్టకు వస్తుందయ్యా ఆయనతో అని మళ్ళీ మనసులో దుఃఖం పొంగి అలాగే నిలబడి ఏడ్చింది. మనుషులు ఏడవడం అప్పుడే కొత్తగా చూసినట్టు మనుషులు పెద్దవాళ్ళు అయ్యాక కూడా ఏడుస్తున్నారు అని కొత్తగా ఆశ్చర్యం వేసింది సత్యానికి. చంటి పిల్లలు ఏడవడం ప్రకృతి సహజం. 25 ఏళ్ల మనిషి వలవలా ఏడుస్తోందంటే ఎంత నిస్సహాయంగా ఉందా మనిషి. ఊరుకో, ఎందుకు ఏడుస్తావు, ఎదురు తిరిగి కొట్లాడాలే, ధైర్యంగా ఉండాలి అన్నాడు సత్యం. కొట్లాడినానే గదయ్యా, జుట్టు పట్టి ఈడ్చి చెంప మీద కొట్టిండు. ఇట్లా ఊరుకుంటే లాభం లేదు నరసమ్మ. మీ ఇళ్ల దగ్గర పెద్ద మనుషులతో చెప్పావా? చెప్పినా ఒకటే, చెప్పకున్నా ఒకటే. పెద్ద మనుషులు సివాట్లు పెట్టి పోతారు, ఈయన మళ్ళా షురువు చేస్తాడు. ఎంతకాలం చెబుదును, బాయిలో కురికి ప్రాణం తీసుకుంటే పోతుందయ్యా అనుకుంటూ వెళ్ళిపోయింది. ఎప్పుడు సరదాగా మాట్లాడుకుంటూ ఉండే సత్యం వాళ్ళు నరసమ్మ వెళ్ళాక ఎంతో సేపటి దాకా దిగులు పడుతూనే ఉన్నారు. కూలీ నాలి చేసుకునే ఆడవాళ్ళు ఎంతో స్వతంత్రంగా ఉంటారంటారే అంది జానకి ఆశ్చర్యంగా. అవన్నీ పిచ్చి మాటల్లే, వాళ్ళకి కాస్త సొంత సంపాదన ఉంటుందని అలా అనుకుంటారు కానీ మగాడి పెత్తనం నుంచి స్వతంత్రం ఏ ఆడవాళ్ళకి లేదు. పేదవాళ్లల్లో అసలే ఉండదు. ఆడది అణిగిమణిగి ఉండాలనే దృష్టి వాళ్ళల్లో మరీ ఎక్కువ. మధ్యతరగతి వాళ్ళల్లో ప్రతి మగాడు భార్యని కొట్టడు. కొట్టని వాళ్ళు చాలామంది ఉంటారు. పేదవాళ్లలో అయితే అసలు దెబ్బలు తినని ఆడవాళ్లే ఉండరు. ఒకసారో 2 సార్లో కాదు, ముసలితనం వచ్చినా దెబ్బలు తింటూనే ఉంటారు. మధ్యతరగతి వాళ్ళల్లో కొన్ని తర్కాలు, సాహిత్యాలు, ఆదర్శాలు అయినా మగాళ్ళ మీద పని చేస్తాయి కానీ పేదవాళ్లలో అది లేదు. కాకపోతే వాళ్ళల్లో ఆడవాళ్ళు కూడా పనులు చేసుకుంటారు కాబట్టి హఠాత్తుగా మొగుడు చచ్చిపోయినా వదిలేసినా, వీళ్లే వాళ్ళని వదిలేసినా మధ్యతరగతి ఆడవాళ్లలాగా దిక్కుమొక్కు లేకుండా అయిపోనక్కర్లేదు. వాళ్ళ బతుకు వాళ్ళు బతుకగలుగుతారు. అది తేడా. అది చూసే వాళ్ళెంతో స్వతంత్రంగా ఉన్నారనుకుంటారు. మగాడు లేకపోతే వాళ్ళ బతుకు వాళ్ళు బతకగలరు కానీ మగాడితో కాపురం అంటూ చేస్తున్నప్పుడు మాత్రం వాళ్ళేమీ స్వతంత్రంగా ఉండరు. పైగా మధ్యతరగతి ఆడవాళ్ల కన్నా ఎక్కువ బాధలు పడతారు మగాళ్ల పెత్తనాల వల్ల. బయట ఎంత పని చేసినా మళ్ళీ ఇంట్లో పనంతా వాళ్లే. ఎప్పుడో చిన్నతనాల్లోనే పెళ్ళిళ్ళు అయిపోయి అప్పటి నుంచి మొగుళ్ళ వెంటపడి పీడిస్తూ ఉంటే చిన్నప్పటి నుంచి పిల్లలు కంటూ ఉంటారు. కనే పూట దాకా పనే, కన్న మర్నాటి నుంచి మళ్ళీ పనే. మగాడు ఒక్క పూటన్నా వండి పెట్టి సహాయం చేస్తాడా? పిల్లల్ని పని చూస్తాడా? పైగా తాగొచ్చి పోట్లాటలు, తన్నులు, కూలి పని చేసుకునే ఆడవాళ్ళు స్వతంత్రంగా ఉండేది ఎక్కడా? బుద్ధి లేని మాట చెప్పొచ్చు, కొట్టాలి. ఆ మాట అన్న వాళ్ళని అన్నాడు సత్యం కోపంగా.
అసలే పెడదనంతో బాధపడతారు, అందులో మళ్ళీ ఈ గొడవలు ఒకటి అంది జానకి. దానికి దీనికి బోలెడు సంబంధం ఉంది అన్నాడు సత్యం. కథ కొనసాగుతుంది. మరిన్ని మంచి కథల కోసం మన ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.